వెల్కమ్ టు టీవీ4 న్యూస్. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా వైఎస్ఆర్సీపీ టీడీపీకి చెందిన కార్యకర్తల గొడవకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకటి హల్చల్ అవుతుంది. ఈ వీడియోను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జగ్గయ్యపేట మాజీ మున్సిపల్ చైర్మన్ ఇంటూరి రాజగోపాల్ చిన్న తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోను ఇంటూరి చిన్న సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ పెనుగంచిప్రోలులో జరిగిన గొడవల్లో వైసీపీ కార్యకర్తలు రాళ్లు విసిరితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పువ్వులు విసిరారా అంటూ మండిపడ్డారు. నిజం తెలియజేయాలని ఇంటూరి చిన్న అన్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై తెలుగుదేశం పార్టీ నాయకులు దగ్గరుండి మరీ రాళ్లు విసిరిస్తున్న దృశ్యాలను ఈ వీడియోలో ఒక పక్క రాళ్లు విసురుతుంటే తెలుగుదేశం నాయకులతో పోలీసులు నవ్వుతూ సరదాగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఇది. తిరుపతమ్మ అమ్మవారి తిరునాళ్లలో తెలుగుదేశం పార్టీ వారు దగ్గరుండి మరీ చేయించిన అరాచకం అంతా ఇంత కాదు అంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. ఇలాంటి వీడియోలు ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, ఎవరు దాడి చేశారు? అన్యాయంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు చెందిన అమాయక వైసీపీ శ్రేణుల్ని జైలుకు పంపించి పుణ్యం కట్టుకున్నారని ఆయన అన్నారు. ఎంబీబీఎస్ చదివిన ఒక పేద బ్రాహ్మణ యువకుడిని కూడా అక్రమంగా జైలుకు పంపించారని ఆయన మండిపడ్డారు. అమ్మవారి దేవస్థానంలో పూజలు చేసుకునే పాపమాంబ వంశీకుణ్ణి సైతం జైలుకు పంపారని చెప్పారు. అన్యాయంగా జైలుకు పంపించిన 16 మంది పేద వర్గాలకు చెందిన యువకులు రాళ్లు వేశారని రుజువు చేసే ఆధారాలుంటే ఇలా బయట పెట్టాలని ఆయన అన్నారు. అక్రమ కేసులకు ఎవరూ భయపడరు, కాలమే అన్ని నిర్ణయిస్తుందని ఆయన చెప్పారు. ఈ అరాచకాలకు అన్యాయాలకు ఇక అడ్డే లేదా, ఆలోచించండి ప్రజలారా అంటూ సోషల్ మీడియాలోని వీడియోని పోస్ట్ చేశారు ఇంటూరి రాజగోపాల్ చిన్న. నడి రోడ్డుపై న్యాయం కోసం నిలదీద్దాం, హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి చేత విచారణకు డిమాండ్ చేద్దాం అని ఆయన అన్నారు.